జై గురుదేవ్. జై జై భవాని. నేను మీ కందుల సదానందం. ప్రోటోకాల్‌ని పక్కకు బెట్టి మరి చైనా సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ హాంగ్ జాన్ అనే పర్సన్‌ను మన భారతదేశానికి వచ్చి అజిత్ దోవల్ గారిని కలవడం జరిగింది. అంటే ఎందుకని మరి అజిత్ దోవల్ గారిని ఆయన ప్రోటోకాల్ పక్కకు బెట్టి కలిసారు అంటే, భారత్‌కు సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ రాష్ట్రాల్లో ఉన్న బెంగాల్ నుంచెల్లి అటు పక్కనంతా గూడా ఆ రాష్ట్రాలు ప్లస్ బెంగాల్‌ని గలుపుకొని, చైనాలో కొంత భూభాగాన్ని గలుపుకొని, ఒక క్రైస్తవ దేశంగా సృష్టించబోతుంది అమెరికా అని జెప్పేసి వాళ్ళకు అందిన సమాచారం. సో, అదే సమాచారాన్ని ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఎవరితోని మాట్లాడాలి? ఆయన ఒక వైస్ ప్రెసిడెంట్ చైనా దేశానికి. బట్ ఇక్కడ ప్రోటోకాల్ పక్కన బెట్టి మరీ ఒచ్చి మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు గూడా ఎన్నో కుప్పిగంతులేశారు. చైనా వాళ్ళేం తక్కువేం గాదు గదా! సో, ఫస్ట్ ఏదన్నా ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్‌కు పూర్తి సపోర్ట్ ఎవరిదండి? బంగ్లాదేశ్‌కి పూర్తి సపోర్ట్ సోరోస్‌ది. సోరోసు ఆడిస్తున్న ఒక ఆటు బొమ్మనే ఈ యూనస్ అనేవాడు. మరి బంగ్లాదేశ్‌కు సపోర్ట్‌గా, మద్దతుగా ఇంకో దేశం ఏదైనా సపోర్ట్ చేస్తుందంటే పాకిస్తాన్ పక్కన. బట్ ఇదే పాకిస్తాను మీకు మిత్ర దేశంగా ఉంది గదా మరి చైనాకి. ఫస్ట్ మా దగ్గరికొచ్చి మీరు అడిగే ముందు, మా దగ్గరికొచ్చి వివరించే ముందు, మీరు ఫస్ట్ పాకిస్తాన్‌తోని తేల్చుకోవాల్సిన అవసరం ఉండే గదా! ఆ దేశం గనుక సెపరేట్ క్రియేషన్ అయితే, పాకిస్తాను ఏ వైపు చూస్తది? మీకు సపోర్ట్ చేస్తుందా? చేయదా? అనేది మీకు తెలుస్తది గదా! చేస్తదా? చేయదు. అయితే సపోర్ట్ జేయడానికి ఏమున్నదక్కడ? పాకిస్తాన్ సపోర్ట్ జేస్తే ఎంత? చేయకపోతే ఎంత? చేయడానికి గూడా ఏమున్నది? అలాంటి మాకు శత్రుత్వ దేశమైన పాకిస్తాన్‌తోనేమో మీకు మిత్రుత్వ దేశం అయిపోతది. మళ్ళీ మీరు మా దగ్గరికొచ్చి మాట్లాడతారు. సో, అందుకోసమే అజిత్ దోవల్ గారికి ఈ పని అప్పజెప్పడం జరిగింది మన వాళ్ళు. సో, అజిత్ దోవల్ గారు ఇలాంటి విషయాలు చాలా కీలకంగా జూస్తారు గాబట్టి, అంటే ఈ గూఢాచార వ్యవస్థ మొత్తంలో చాలా నిపుణులు గాబట్టి, అజిత్ దోవల్ గారికి ఈ విషయాలన్నీ గూడా తెలుసు. సో, తెలుసు గాబట్టి అక్కడక్కడ దేశాలలో ఎలాంటి సమాచారం ఉందో అవన్నీ గూడా యూనస్‌కు చెప్పడం జరిగింది. దీని పరిణామం ఎట్లుంటది? దీని తర్వాత ఈ స్టెప్ ఉంటది. దీని తర్వాత ఈ స్టెప్ ఉంటది. చాలా తీవ్రంగా ఉంటది. మనం అనుకున్నంత ఈజీ ఉండదు అని జెప్పేసి అజిత్ దోవల్ గారు వివరించడం జరిగింది అక్కడికెళ్లి మరి. అంటే తన టీమ్‌లో ఉన్న ఒక పర్సన్ వెళ్లి గూడా అక్కడ మాట్లాడడం జరిగింది. సో, అంతే గాకుండా అక్కడ పైన ఉన్న కొన్ని దేశాల పరిస్థితులు గూడా చూడాల్సిన అవసరం ఉంది. సో, ఇక్కడేంటి మన భారతదేశానికి గల ఇప్పుడు చికెన్ నెక్ అని ఏదైతే ఆ ఏరియా ఉందో, మనం సిల్కాన్ కారిడార్ అంటాం గదా! ఆ సిల్కాన్ కారిడార్ అనే ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ చికెన్ నెక్ అనేది కేవలం 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నదని జెప్పేసి మనం అనుకుంటున్నాం గదా! 22 కిలోమీటర్లనేది. ఈ 22 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో మనం దీన్ని దిగ్బంధనం జేద్దాము. దిగ్బంధనం జేస్తే ఈ పక్కనున్న 7 రాష్ట్రాలు మొత్తం గూడా కంప్లీట్ 7 రాష్ట్రాల రాకపోకలుంటాయి గాబట్టి, ఆ 7 రాష్ట్రాలు మనం స్వాధీనం జేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ బంగ్లాదేశ్‌లో కొంత భూభాగాన్ని మనం స్వాధీనం జేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ చైనాలో ఉన్న కొంత భూభాగాన్ని గూడా మనం స్వాధీనం చేసుకోవచ్చు అనేది దీనికి సంబంధించిన ఇదొక పెద్ద కుట్ర అన్నమాట. ఇదంతా కలిపి ఒక క్రైస్తవ దేశం జేయాలని జెప్పేసి వీళ్ళందరి ఆలోచన. అదే విధంగా ఈ ప్రణాళిక ఇప్పుడు జరుగుతున్నది గాదు. అంటే ఇదొక పెద్ద కుట్ర నడుస్తుంది. ఈ చుట్టూ ఉన్న దేశాలలో కొంత కొంత భాగాన్ని తీసుకొని ఒక క్రైస్తవ దేశంగా క్రియేట్ జేయాలి అని జెప్పేసి వీళ్ళ ప్రణాళిక. ఇది ఇప్పటి నుంచి గాదు గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న వ్యవస్థనమాట. సో, దీన్ని ముందే పసిగట్టిన మన వాళ్ళు తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ఏం జేయాలన్నది అక్కడక్కడ చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే షేక్ హసీనాను వీళ్ళు చెప్పడం జరిగింది. "నువ్వు ఈ పని జేయాలమ్మా ఖచ్చితంగా ఇక్కడ దేశం క్రియేట్ అయితది. సో, దానికోసం ఇదంతా చేయాలి" అని జెప్పేసి షేక్ హసీనాకి చెప్తే తను ఒప్పుకోలే. తను ఒప్పుకోక జరిగిన విషయాలన్నీ గూడా మన దగ్గరకొచ్చి చెప్పడం జరిగింది. సో, అంతే గాకుండా షేక్ హసీనా అసలు ఎంతకు ఒప్పుకోకపోయేసరికి తనని కంపల్సరీగా దాన్ని దించాలా. అసలీమె ఉండొద్దు. మన ఆట బొమ్మ కాదీమె. మన చెప్పు చేతుల్లో లేదు అని జెప్పేసి అమెరికా తలుసుకుంటే ఏమైనా చేస్తదండి. అంటే ఏ దేశపు రాజకీయాలైనా గూడా ఖచ్చితంగా తలకిందులు జేస్తది. అంతటి దుర్మార్గపు చర్యలు ఈ సోరోస్ అనేటోడు చేస్తారనమాట. వీనికి ఏంది సోరోస్ అంటే ఓపెన్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి, ఈ ఓపెన్ సొసైటీ నుంచెళ్ళి ఫండింగ్ జేస్తారు వీళ్ళు. సో, ఆయా దేశాలలో ఫండింగ్ జేస్తారు. అదే విధంగా మన దేశంలో గూడా నరేంద్ర మోడీని ఓడగొట్టడానికి చాలా రకాల ఫండింగ్ జరిగినాయి. చాలా రకాల దుర్మార్గాలు జరిగినాయి. చాలా రకాలుగా చేంజ్ అయినాయి. సో, అందుకోసమే తన తక్కువ మెజారిటీ నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. అంత ఫండింగ్ జరిగింది ఇక్కడ. ఆ రకమైన వ్యవస్థ జరుగుతది. ఈ ఓపెన్ సొసైటీ నుంచి వచ్చే ఫండింగ్ అనేది.
సో, అన్ని రకాల ఫండింగ్స్ వీళ్ళిట్లా చేయడం జరుగుతుందన్నమాట. సో, అదే విధంగా ఇప్పుడు శ్రీలంకలో గాని, పాకిస్తాన్‌లో గాని, ఆఫ్ఘనిస్తాన్‌లో గాని ఈ దేశ రాజకీయాలు మొత్తం అల్లకల్లోలం చేసేదంతా వీడే అని చెప్పేసి మనం చెప్పుకున్నాం గదా! సో, అదే విధంగా ఇప్పుడు ఈ ప్రణాళిక వండుతున్నది గూడా ఈ జార్జ్ సోరోస్ అనే వ్యక్తి. దేని ద్వారా? త్రూ ఈ ఓపెన్ సొసైటీ అనే సంస్థ నుండి చేస్తున్న పరిస్థితి. కొంతమంది బీజేపీ సంబంధించిన వ్యక్తులు గూడా బహిరంగానే మాట్లాడిన పరిస్థితి. మన భారత్ నుంచెళ్ళి ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది అని జెప్పేసి పార్లమెంటు సాక్షిగానే మాట్లాడిన పరిస్థితి. సో, అదనమాట. సో, ఎవరైతే ఈ షేక్ హసీనాని దించేసి, ఈ మహమ్మద్ యూనస్ అనే వాడిని తీసుకొచ్చి పెట్టిర్రో వీడేందంటే ఒక ఆటుబొమ్మ. అంతకుముందు గతంలో మన స్వతంత్ర యుద్ధమంలో ఎట్లయితే ఒక ఆటుబొమ్మను తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఆడించి, ఆడించి మొత్తం తనదారినే స్వతంత్రం వచ్చినట్టు క్రియేట్ చేసిర్రో, సేమ్ ఇది గూడా ఒక రకమైన ఆటుబొమ్మ అన్నట్టు. ఆటుబొమ్మకు ఒక శాంతి దూత ఒక నోబెల్ బహుమతి ఇచ్చేసి, దాన్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్‌కు ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఈ ప్రెసిడెంట్ చేసినోడేంది మొత్తం కీలుబొమ్మ. అక్కడ వాళ్ళేం జెప్తే అక్కడ చేసే పరిస్థితి. సో, అందుకోసం ఇక్కడున్న తీవ్రవాదులను వదిలిపెట్టమంటే తీవ్రవాదులు వదిలిపెట్టిర్రు. ఆ తీవ్రవాది బయటికొచ్చి ఏం మాట్లాడతాడు? మన దగ్గర ఉన్న మమతా బెనర్జీని రిక్వెస్ట్ చేస్తారు మమతా బెనర్జీ గారిని. మమతా బెనర్జీ గారు మీరక్కడ ఉండొద్దు. ఖచ్చితంగా మాతో రండి. మేము మీకు సపోర్ట్ చేస్తామని జెప్పేసి అంటారు. అంటే రాష్ట్రం మొత్తం అటు కలవాలే. వేల మందితోని ఈ చికెన్ నెక్ అనే ఏదైతే 22 కిలోమీటర్ల దారి ఉందో, ఆ దారిని మేము దిగ్బంధనం చేస్తాం. ఆ రాష్ట్రాలు మొత్తం మేము కలుపుకుంటాం అని చెప్పేసి డైరెక్ట్ బహిరంగానే చెప్పడం జరిగింది. అంటే ఎవరి మాటలు వీళ్ళు చెప్తున్న మాటలన్నీ గూడా అక్కడి నుంచి వస్తున్నాయన్నమాట. అక్కడి నుంచి వచ్చే మాటలు ఇవన్నీ. సో, ఇదంతా మనకు తెలియదంటే ప్రతి ఒక్కటి తెలుసు. వీళ్ళ ఆటలు ఎప్పటి వరకుంటాయి? కేవలం జనవరి 20 తారీఖు వరకే ఉంటాయి. 20 తారీఖు తర్వాత ఏ మాత్రం వీళ్ళ ఆటలు సాగవు. బట్ ఏం జేయాలన్నా వీడు ఇప్పుడే జేయాలి గాబట్టి కదలికలు జరుగుతా ఉంటాయి. సో, ఏదో సీరియస్‌గా నడుస్తుంది. ఏదో ఖచ్చితంగా నడుస్తుంది. అందుకోసమే చైనా వైస్ ప్రెసిడెంట్ మరీ ఇంత స్పాట్‌లో వచ్చి కలవడం అనేది జరగదు గదా! ఖచ్చితంగా ఏదో ఒక రకమైన కార్యక్రమాలైతే జరుగుతున్నాయి. సో, దానికి మనం అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం. అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. బట్ ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి ప్రతి ప్రణాళిక తెలుసు. 195 దేశాల నుంచెల్లి మనకు మద్దతొస్తది. బట్ చైనాకేందంటే చైనా ఒక బూచిలాగా అయిపోయింది ప్రపంచం మొత్తంలో. చైనాని ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేడు. ఈవెన్ చాలా కంపెనీస్ ఈవెన్ యాపిల్ కంపెనీ అసోంటిది కూడా భారత్‌కి రావడానికి గల కారణం ఏంది? అంటే చైనా మీద నమ్మకం అనేది పోయింది. అంటే ట్రస్ట్ అనేది లేకుండా అయిపోయింది. సో, ప్రపంచ దేశాలలో ఏకాకిగా చైనా ఉంది గాబట్టి, సో, ఇంక చైనా నమ్మే పరిస్థితి లేదు. చైనాకి ఏ దేశాలు కూడా సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. సో, రిప్పులో కొంత ఉంది గానీ, రిప్పులో కూడా పూర్తి సపోర్ట్ చైనాకి లేదు. ప్రపంచంలోనే పెద్దన్నగా, ఒక దిక్సూచిగా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. సో, ఇప్పుడు గనక మనం భారతదేశంతోని ఉంటే ఇంక వాళ్ళ ఆటలు సాగవు. సో, అమెరికాను ఎక్కడిదక్కడ మనం ఎండగట్టొచ్చు అనే ఉద్దేశంగా చైనా మన వైపు చూస్తున్న పరిస్థితి. చూస్తున్నది కరెక్టే. బట్ గతంలో ఏం చేసింది చైనా? ఇదే చికెన్ నెక్ దగ్గర ఉన్న ఆ పక్కన విలేజ్‌లకి అటు పక్కన చాలా వరకి దగ్గరికొచ్చి రోలేయడం జరిగింది. దగ్గరికొచ్చి ఒక ఫేక్ విలేజ్ సృష్టించడం జరిగింది. అన్ని ఫేక్ సంబంధించిన ప్రొడక్ట్సే ఉంటాయి గదా! అలాగే ఒక ఫేక్ విలేజ్ ఒకటి సృష్టించడం జరిగింది. అన్ని చైనా జేసిన పనులు. సో, చైనా ఏం తక్కువేం జేయలేదు గదా! మనకు. చాలా ఇప్పుడు చైనాతోని ఇప్పటి వరకు మనకు చానా ఉన్నాయి. సో, మొన్న ఒక బ్యాక్ స్టెప్ ఏసింది చైనా. అది గూడా మోడీ గారి ఆలోచనతోని అదప్పుడే జరిగింది. బట్ ఆక్రమించిన ప్రతి అంగుళం గూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. మనం ఫ్రీగా వదిలిపెట్టింది గూడా మనం రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఎవడో అక్కడ ఏందేదా గడ్డి గూడా మొలవదు గదా! ఎందుకు మనకు వదిలిపెట్టాలని జెప్పేసి అన్నాడట. అంటే నీ తల మీద బొచ్చు గూడా లేదురా బయ్! సో, అక్కడ గూడా లేదు గాబట్టి దాన్ని వదిలిపెడతావారా అని జెప్పేసి మనోళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. అలాంటి హిమాలయాలు మనం వదులుకున్న పరిస్థితి. సో, ఖచ్చితంగా మళ్ళీ మనంతా గూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. సో, ఈ వీడియో మనం ఇక్కడి వరకు చూసామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలనే తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ధర్మో రక్షిత్ రక్షిత అన్నట్టుగా. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్ జేయండి. ఇంకో 10 మందికి షేర్ జేయండి. మంచి వీడియోలు వాళ్ళకి చూసే అవకాశాన్ని మనం కల్పిస్తాం. దేశభక్తులను, ధర్మభక్తులను తయారు చేసిన వాళ్ళమవుతాం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందరసానంద్.